కమింగ్ టు యాక్టింగ్ గురించి మాట్లాడితే యాక్టింగే చేయనని చెప్తారు ఆఫ్ కోర్స్, బట్ డైలాగ్స్ అది నిజమే, ప్రాక్టీస్ ఏం చేయలేం. చేసుకోవాలి, డైలాగ్స్ వాళ్ళు ఇచ్చింది చెప్పాలి. యా అది మోస్ట్లీ ప్రాంప్టింగ్ తో వెళ్ళిపోతుంది. కొన్ని యా ఐ విల్ ప్రిపేర్, సిట్ అండ్ ప్రిపేర్. కొన్ని అది అది చదవగానే ఇది కాకుండా ఇది ఎందుకో పంచి ప్యాలెట్లెట్ డెలింగ్, ఇది కాకుండా ఇలా అనుకుందామా అని ఆలోచించుకుంటాం డైరెక్టర్తో. దే ఆర్ ఫీజిబుల్ అండ్ సో అట్లా మార్చుకోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి మధ్య మధ్య. ఓకే, సో మీ కామెడీ మీరు చూసుకొని స్క్రీన్ మీద నవ్వుకుంటుంటారా? ఏ నేను బిస్కెట్, అది క్రీమ్ ఏం బిస్కెట్ చూడను. నేను అది నాకు అది రోజుకి ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు తెలుసా. అది అవునా? అది ఏదో మీమ్లో యాడ్ చేసిందో లేకపోతే ఆ సీన్లు ఏదో ఒకటి పంపిస్తుంటారు. అదొకటి, తమ్ముళ్ళు లేడీస్ ఒకటి నాకు వస్తా ఉంటాయి ఎప్పుడు. ఓకే, మీరు చెప్తుంటేనే వెంటనే ఎవరో ఒకళ్ళు ఇన్స్టాలో అవన్నీ పంపిస్తుంటారు. అంటే వెన్ దే ఆర్ జస్ట్ స్క్రోలింగ్ డౌన్ అలాంటి రీల్స్ చూసి నాకు పంపించడం చాలా మంది పంపిస్తుంటారు. చూస్తా, ఓకే ఫైన్, ఎవడన్నా తిట్టాడా ఏంది, పర్లేదులే పిచ్చలైట్ అనుకుంటూ వదిలేస్తాను. ఓకే, చదువుతుంటారా కామెంట్స్ ఎప్పుడైనా? అన్నీ చదవను, సమ్ టైమ్స్. ఎంటర్టైనింగ్ ఉన్నా చదువుతారా? ఎంటర్టైనింగ్ ఉన్నాయి అంటే జెన్యున్ గా రిప్లై చేయాల్సిన చదువుతాను అంతే. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఐ రిప్లై వెన్ ఐ హ్యావ్ టు, బట్ పిచ్ కామెంట్స్ని పట్టించుకోను అస్సలు. పిచ్చలేట్ అనమాట. ఎవరన్నా ఇలా పలానా కామెంట్ చేశారా ఇది ఇది అని వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతుంటే చెప్తానే బొక్కలే, అలాంటివి పట్టించుకోకు. ఓకే, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడితేనే వాళ్ళకి అటెన్షన్ ఉంటుంది, అప్పుడన్నా నా కామెంట్ దేకుతారు అనే పిచ్చి బుద్ధితో చేస్తుంటారు. అలాంటి అస్సలు పట్టించుకోకుండా మీరు చేసుకోండి అంటారు. అఫ్ కోర్స్ టాటూస్ గురించి మాట్లాడాలి. ఆల్ ఆఫ్ టాటూస్. సో ఈ మధ్యనే అర్థమవుతుందబ్బా, ఈ మధ్యన లైన్ గా ఒక 4 films పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా. ఆ టాటూస్ కవర్ చేసేటప్పుడు తలకాయ నొప్పి ఉంటుంది, మామూలుగా ఉండదు. అది మొత్తం అంతా ఇది చేసి దాని మీద గమ్ములు ఎన్ని వేసి మొత్తం ఇది చేసి సాయంత్రం గోక్కోలేక చావాలి. ఎట్లా కవర్ చేస్తారు? ఫస్ట్ అది కన్సీల్ చేస్తారు, మొత్తం కన్సీల్ చేసి దానిపైన ఇదంతా వేసి మళ్ళీ అది ఇలా ఇలా మామూలుగా ఇలా కూర్చుంది అనుకో, ఇలా అంటుకుపోద్ది ఇక్కడ. ఓకే, అట్లాంటి అవ్వకుండా ఇది చేస్తారు. యూజువల్లీ మేకప్ కష్టాలు తప్పించుకున్నారు కానీ ఇక్కడ తప్పించుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలోనే దొరికిపోయినమ్మా. ఓకే, సో జనరల్లీ మేకప్ హెయిర్ దానికి చాలా టైం పడుతుంది, అదే ఇక్కడ కంపెన్సేట్ చేసినట్టున్నారు. అక్కడ కూడా క్లెవర్ గా చేస్తా. నేను క్యారవన్ ఎక్కగానే అలా పడుకుంటా, మా ఆవిడ వచ్చి అలా కవర్ చేసుకుంటూ ఉంటా. అక్క ఈ చేయబోయింది ఆ చెయ్యి అంటే మళ్ళీ ఉల్టా తిరిగి అలాగే పడుకుంటా, ఈ చేయి బయట పెడతా. ఓకే, సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఇదా రుద్రాక్ష, యా 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 బోత్ అలాగే ఏదో అలా క్యాచ్ చేస్తా ఉంటా. ఓకే, సో అనదర్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా మీకు, జస్టిన్ బీబర్ కైండ్ ఆఫ్ వింగ్స్. యా, సో 15 టాటూలు ఉన్నాయి. 15? ఓకే, అంటే వాట్ డస్ దిస్ రిజెంబుల్? ఇట్స్ వింగ్స్ టు ఫ్లై, దట్స్ ఇట్. వింగ్ ఐ మీన్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, సైడ్ యాంగిల్ పాడుతుంటే అలా వింగ్ సగం కనిపించే బాగుంటుంది, లేకపోతే వెనక్కి తిరిగి పాడుతుంటే అలాగే ఫోటో తీస్తే బాగుంటుంది. అలా అనమాట. నైస్. అంతకన్నా ఇలా నాకు ఫేవరెట్ టాటూ ఇస్ మై మామ్స్ హ్యాండ్. ఇలాగ హ్యాండ్ ప్రింట్ ఉంటుంది, అలాగా ఓకే, ఎగ్జాక్ట్ హ్యాండ్ ప్రింట్ టాటూ వేయించుకున్నాను. సో దాట్స్ మై ఫేవరెట్ టాటూ. అలా అంటే ఏంటి అంటే టాటూస్ వేసుకుంటారు, వాట్ డస్ దట్ మీన్ టు యూ? సంథింగ్ విచ్ కాంట్ సెపరేట్ ఫ్రమ్ యూ. నీ యాషస్ వెళ్ళేదాకా, నువ్వు యాషస్ అయ్యేదాకా నీతో ఉంటుంది, అది టాటూ మాత్రం. ఓకే, సో నేను ఈ లైఫ్లో ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని చెప్పి అంతేనా? అలా నాకు ఆ డిజైన్ ఇష్టం, ఆర్ట్ ఇష్టం. సో బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, బొట్టు లేకుండా ఉంటే కూడా బాగుంటుంది కదా. అక్కడ బొట్టు ఎందుకుంటా అంటే ఆర్టిస్టిక్గా ఫేస్కి అందాన్ని ఇస్తుంది. ఇలా స్కిన్ మీద ఈ బొమ్మలు నాకు అందాన్ని ఇస్తున్నాయి అంతే. ఓకే ఓకే, సో యా, బట్ అన్నీ చూస్తున్నాము, బట్ ఐ ఫీల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ యు ఆర్ లైక్ మేబీ ఒక గర్ల్ లాగానే మొత్తం కంప్లీట్ అపియరెన్స్ ఉంటే యు ఆర్ లైక్ ఒక మంచి హీరోయిన్ మెటీరియల్. యూ హ్యావ్ వెరీ గుడ్ స్కిన్, యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ. ఏంటి మాస్టరు బట్ సీరియస్లీ ప్లీజ్, సో ప్రెటీ, అంతే కదా, ఒప్పుకుంటారు కదా, సో ప్రెటీ. అలాంటిది ఏముండదు. ఎవరు చెప్పలేదు అలా?
మేకప్ వేస్తే వేరేగా ఉంటుంది. మేకప్ అవసరం లేదు యాక్చువల్లీ మీకు. అంటే అట్లా అని కాదు, అలా నేను అనను. ఎందుకంటే మేబీ స్కిన్ కాంప్లెక్షన్ వల్ల అలా అనిపిస్తుంది. నాట్ ఆ ఎట్ ఆల్. అమ్మ 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 అస్సలు అట్లా కాదు. మా మొహాలు మేము అద్దంలో రోజు చూసుకుంటామండి, మాకు తెలుసండి, మాకు కళ ఉండదండి. మీరు రోజు చూసుకుంటారు కళ కాబట్టి ఉండదు. మీకు తెలీదు, మేము చూస్తాం కళ కాబట్టి మాకు ఉండదు, తెలుసు. కళ ఉండదు. ఆ ఫెమినైన్ స్ట్రైకింగ్ ఫీచర్స్, ఆ మంచి ఐబ్రోస్ కానీ, మంచి ఐస్, ఐ లాషెస్ కొంతమందికి మంచిగా ఉంటాయి. అట్లాంటి ఏం మాకు ఏడుసు ఉండవు. తెల్లతోలు తప్ప ఏం లేదు ఇక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్కిన్, నిజంగా చాలా తెల్లతోలు చాలా తప్ప ఏం prettiness ఉంటుంది. లేదబ్బా. అలా ఎవరైనా చెప్పారా మీకు ఇలా? డోంట్ ట్రస్ట్ దెమ్, మీరు చాలా ప్రెటీ ఉన్నారు యాజ్ అ గర్ల్. నా గురించి నాకు తెలుసు, తెల్లతోలు తప్ప ఏం లేదు అక్కడని. ఏదో ఇట్లా సగం బొచ్చుతో కవర్ చేసుకుంటున్నారు అంతే. సో బేసిక్ గా ఈ మంచి ఫన్ చిల్ మోడ్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మీమాలజీ. సో మీమ్స్ కి హౌ డు యూ రియాక్ట్ అండ్ హౌ డు యూ రిలేట్ టు యువర్ రియల్ లైఫ్? అడగండి. షూట్. ఓకే, తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. అని ఏ పాయింట్ ఆఫ్ టైం అనిపిస్తారు? నిరంజన్ గారు తగలెట్టండా? ఏదో ఒకటి ఆ టైంలో ఏమైనా చేయాలనిపించినప్పుడు వేరే ప్లాన్ మార్చి, నేను చాలా పక్కా ఒకదాన్ని ఫిక్స్ అయ్యాను అనుకో, ఇంకోటి ఏమన్నా నేను ఇంక చెయ్యక తప్పట్లేదు అనుకో, తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి అంట. ఓకే, సో ఇంకొకటి అయిందా, బాగా అయిందా? చాలా సార్లు చాలా మంది దగ్గర చెప్తుంటాం, ఆవిడ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, ఎవరికో దోళ్ళు తీర్చేస్తుంది, అయిందా బాగా అయిందా అనేది. నా మేల్ ఫ్రెండ్స్ ఎక్కువ వాడుతుంటారు, ఫీమేల్ ఫ్రెండ్స్ లో కూడా వాడుతుంటారు, మా శ్రీశక్తి వాళ్ళందరితో. నేను మరి అంతేదోలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? చాలా సార్లు వాడుతుంటా గట్టిగా. నా ఫ్రెండ్స్ నన్ను రోస్ట్ చేసుకున్నప్పుడు, ఇవన్నీ యూనో ఎవరన్నా ఆడుకున్నప్పుడు మనతో మరీ అంత అదోలా కనపడుతున్నాను, మాదిరిగా కూడా ఎనీ సిట్యుయేషన్ ఏదైనా చాలా ఉంటాయి. కొంతమంది వాడుకు దెబ్బతో చూస్తుంటారు కదా, అలాగే మరీ అంత అదోలా కనపడుతున్నా, మాత్రం కనిపించట్లేదు. ఓకే, ఇదేందయ్యా ఇదే? ఓర్ నేను ఎప్పుడు చూడలే. చాలా ఉంటాయి, ఇప్పుడే అనలే ఇదే కొంచెం పద్ధతిగా చెప్తున్నట్టున్నా, బట్ ఐ హావ్ ఎప్పుడైతే ప్రతి బ్యూటిఫుల్ ఫెమినైన్ తొక్కతోలు అన్నారో, ఏందయ్యా ఇదే వెంటనే ఇందాకే వాడేసాను వాడకుండా. ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్. ఇది కూడా చాలా గట్టిగా కొంతమంది మరీ అతిగా చేసేస్తుంటారు. మేబీ మోటివ్ ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, ఇంకెవరికైనా బిస్కెట్ చేయడానికి కావచ్చు, మన ముందు అట్లా ఇంకెవరితోనో చేస్తున్నారు అనుకో, బాగా ఓవర్ యాక్షన్ అర్థమైపోద్ది, బయటకు కూడా అనేస్తుంటాను. ఓకే, ప్రతిదానికి భజన, ఒకటే భజన. ఇది అసలు ఎన్నిసార్లు అంటే, భజన లేకుండా కొన్ని జరగట్లేదమ్మా ప్రపంచంలో. బాగా చాలా చూసి కూడా, లైవ్ లో కూడా చూస్తుంటాను, పీపుల్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దెమ్ టూ మచ్. భజన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా దగ్గరికి వచ్చి అలాగే ఏమన్నా పొగట్టం మొదలు పెట్టినా సరే, ఐఎమ్ నాట్ భజన్ బ్యాచ్. మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా, నన్ను ఎవరన్నా పొగిడినా, వేరే వాళ్ళు పొగుడుకుంటే పొగుడు బంద్ చేసుకోవాడు, పడితే పడతాడు. ఓకే, ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతా. అదా ఎక్కువ మా అంటే డైరెక్టర్స్ తో మాట్లాడుకుంటాం, అలాంటివి వస్తుంటాయి అనమాట. లేదు ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా చేయి అని చెప్తే, ఆ మాత్రం హింట్ ఇస్తే చాలా అల్లుకుపోతా అనేది అండం కూడా అంటాం. ఓకే ఓకే, సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? అవుతా ఉంటుంది చాలా. అదే మాకు కావాలి. ఏంటది? అనుకుంటాం కొన్ని, సమ్టైమ్స్ డైలీ లైఫ్లో కొన్ని అనుకుంటా ఉంటాం, జరగవు. ఇందాకే వాడా కదా సరిసరి, నువ్వు డైలాగ్ కూడా అంతించావు కదా, అన్ని ఇక్కడ సింక్ అవుతున్నాయి అయితే. ఓకే, వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది కూడా ఎక్కువ, నేను యాక్చువల్గా ట్రోల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను, వాటిలో కూడా బాగా సింక్ అవుతుంటుంది. ఓకే, పొలిటికల్ కావచ్చు, ఏ ట్రోల్స్ కావచ్చు, అన్ని చూస్తుంటాం గట్టిగా. అంటే కామెడీ సీన్స్, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్, ట్రోల్స్ అన్ని ఎక్కువ చూసి వైబ్ అవుతుంటాను నైట్. ఎందుకంటే నేను పడుకునేటప్పుడు కంటిన్యూస్గా టీవీ ఆన్ ఉండాలి, తెల్లవారుజామున లేసి అప్పుడు ఆఫ్ చేస్తాను, అందుకని ఇలాంటివన్నీ చూస్తుంటాను. సో ఐఎమ్ నాట్ న్యూ విత్ ఆల్ దీస్ మీమ్స్. ఇలాంటివన్నీ మామూలుగా డైలీ వాడుక భాషలోనే వేస్తాడు, ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా
సో ఈ మధ్య ఎక్కువైపోయింది, అందరం మాట్లాడే మధ్యలో Oh, yeah, yeah, రిఫరెన్సెస్ yeah. వస్తున్నాయి అంటే యూ వాచ్ ఇట్ సో మచ్ అండ్ యూ సింక్ విత్ ఇట్ సో మచ్ దట్ అలాగా వాడుక భాషలోనే ఇలాంటివి వచ్చేస్తాయి. ఓకే. అసలే నోటిదోలు ఎక్కువ కదా, ఇంకా ఎక్కువ వస్తాయి అంతే. నోటి దుల వల్ల ప్రాబ్లం అవ్వలేదా ఇప్పుడు? అవుతుంది, అవుతుంది. ఎనీ సిచ్యువేషన్? నోటిదోల ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయితో ఏమన్నా మాట్లాడే అనుకో, ఏదన్నా పుసుక్కున్నాను అనుకో, దాని మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. ఒకసారి బాగా తీసుకుంటారు, ఒకసారి బాగా తీసుకోరు. సో నోటిదోల వల్ల అవుతూ ఉంటాయి. ఓకే. సో అదే మూడ్ స్వింగ్స్ మీకు ఉండవా? నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు, నిజంగా నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు. ఎందుకట్లా? అంటే పీపుల్ సే దట్ పిఎంఎస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద పీరియడ్స్ అండ్ ఆల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు, కానీ నాకు ఎప్పుడు ఉండవు. ఐ నెవర్ ఫేస్డ్ మూడ్ స్వింగ్స్. అసలు ఇంకా హోప్ పోయిందో లేకపోతే నా బతికింత సిగ్గు లేదు ఇలా అనుకుంటామో ఏంటో తెలియదు, కానీ అస్సలు మూడ్ స్వింగ్స్ ఉండవు. అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకి మూడ్ స్వింగ్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. తొక్కలో ఓవర్ థింకింగ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అందరు అమ్మాయిలు అలాగని చెప్పను, బట్ ఐ హావ్ సీన్ మెనీ లైక్ దాట్. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.